దీంట్లో ఈశ్వరయ్య గారు కన్క్లూడ్ చేయండి. పరిషత్ ఎలక్షన్ ఏంది? పరిషత్ ఎలక్షన్ చేస్తారా March 31 లోపు? హైకోర్టు వరకు వెయిట్ చేస్తారా? నాకు మున్సిపల్ పెడతారేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే మున్సిపాలిటీలు కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, 36-37% దాకా ఇవ్వచ్చేమో. ఇప్పుడు ఉపేందర్ గారు, తర్వాత మా సోదరుడు శరత్ కుమార్ గారు, ఆమె రాణి రుద్రమ రెడ్డి మాట్లాడినారు. ఇప్పుడు ఉపేంద్ర గారు ఎంత ఆవేశంతో మాట్లాడతాడు. ఎందుకయ్యా మీరు ఈ అగ్రకులాల పార్టీలా ఏరాడుతారు? మీరందరూ వెళ్ళి, నేను స్వామిగౌడు బయటకు వచ్చినప్పుడు ఎందుకయ్యా ఈయన బండి సంజయ్ చేసినప్పుడు నేను ఆస్తి రక్షించుకోవడానికి ఎందుకయ్యా బీజేపీలో కలిసినావు? బీసీలు అందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకొని మీరే రాజ్యాధికారానికి రారాదంతా ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి అగ్రకుల పార్టీలో ఎందుకు తొత్తులై వాళ్ళ బంట్రోతలై వాళ్ళ కాపలాదారులు ఎందుకుంటారు? కాబట్టి ఇప్పుడు నేషనల్ పార్టీ మనకు కాంగ్రెస్ పనికిరాదు, బీజేపీ పనికిరాదు. బీఆర్ఎస్ మీ యొక్క ఓన్లీ నలుగురు చేతిలో ఉన్న పార్టీ. కాబట్టి మీరు ఎందుకు అడుకునేదే ఉపేంద్ర, ఎందుకు అడుకునేదే? మీరు అందరు కలిసి మేము ఇంత కొట్లాడు, నాకేం అవసరం ఒక చీఫ్ జస్టిస్ గా నేషనల్ కమిషన్ యూనిట్ క్యాబినెట్, నాకేం అవసరమయ్యా? భావి తరాల వారికి అందరికీ భావజాలం. ఇప్పుడు శరత్ ఉన్నాడు, ఆయన డెమోక్రటిక్ భావజాలం ఉన్నది కాబట్టి రాజ్యాంగం మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టి డెమోక్రసీలో అందరికీ భాగస్వామ్యం రావాలని మనసా వాచ కర్మన ఎప్పుడు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మేము కులానికి వ్యతిరేకం కాదు, కుల తత్వానికి వ్యతిరేకం, రెడ్డి తత్వానికి వ్యతిరేకం, కమ్మ తత్వానికి వ్యతిరేకం, వెలమ తత్వానికి వ్యతిరేకం. కానీ అందులో కూడా కూలి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, రిక్షా దొక్కుతోళ్ళు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ రావాలి. కానీ ఈ యొక్క మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు శరత్ గారు అన్నట్టు ఇంకా వేరే హైదరాబాద్ చూడండి, మొత్తం అన్ని శాఖల హెడ్స్ రెడ్లే. హైదరాబాద్ చుట్టుముట్ట హైదరాబాద్ రంగాలు అంటే ఇది రెడ్డి రాజ్యమా లేకపోతే ఇంక ఏ రాజ్యము? కమ్మోలు ఉంటే కమ్మలో, వెల్మోలు ఉంటే వెల్మోలు, రెడ్లు ఉంటే రెడ్లు. తర్వాత ఎన్ని స్కామ్లే, ఓటుకు నేనైతే వ్యాసం రాసినాను, ఇది క్విడ్ ప్రోకో అని. ఇప్పుడు ఇవాళ డిస్క్వాలిఫికేషన్స్, ఇంతకంటే రాజకీయ వ్యభిచారం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే వాళ్ళ పార్టీ మారలేదా? పార్టీ మారినాక ఆయన ఈ రకంగా తీర్పు ఇవ్వడం అనేది బీఆర్ఎస్ లో కూడా ఉన్నప్పుడు మనకు ఇంద్రకరణ్ రెడ్డిని, శ్రీనివాస్ యాదవ్ ని, వాళ్ళందరినీ తెలుసుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి కార్లు ఇచ్చి క్విడ్ ప్రోకో, వాళ్ళు తప్ప ప్యూర్లీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వస్తుందని ఒక పిటిషన్ ఇబ్రాహిం వేసినాడు. నా దగ్గరకు వస్తే నేను అడ్వైజ్ ఇచ్చినాను. ఇప్పుడు వీళ్ళు కూడా అంటే రాజకీయ వ్యభిచారానికి అంతు లేకుండా. నిన్నటి తీర్పు మీద మీ రియాక్షన్ ఏంది? స్పీకర్ తీర్పు మీద రాజకీయ వ్యభిచారానికి పరాకాష్ట స్టేట్మెంట్ ఇచ్చింది. రాజకీయ వ్యభిచారానికి పరాకాష్ట అంటే ఎవిడెన్స్ లేదు, సరిపోదు అని అంటున్నారు. ఎక్కడ పేపర్ లో వచ్చింది, టీవీలో వచ్చింది, కరెక్ట్ కాదు. బాబరీ మసీద్ పూల కొడితే ఎవ్వడు చూడలేదు, ఎవ్వడు విట్నెస్ లేదు. వీళ్ళు బాటంగా బాయి అని వాళ్ళతోని అలై బలై తీసుకొని అన్ని చేసేసుకొని 24 గంటలు వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే చేసి వీళ్ళకి ద్రోహం చేసి ఈ పార్టీ మీద గెలిచి ఎవరు చూడలేదండి, ఎవరు చేయలేదండి. వాళ్ళు ఏది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడు, అవును వాళ్ళు పార్టీలను ఎక్స్పెల్ చేసినంత వరకు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అంటే మనం క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. అది జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారు మీరే క్లెయిమ్ చేసుకున్నారు కదా, ఇంత జూటగా మాట్లాడితే ఎట్లానండి? అది విచిత్రము. కాబట్టి ఇప్పుడు అంటే హైకోర్టు ముందు సుప్రీంకోర్టు ముందు ఎవిడెన్స్ సరిపోద్దా? నిన్న స్పీకర్ ముందు ఇచ్చిన ఎవిడెన్స్ సరిపోద్దా? పేపర్ క్లిప్పింగ్స్ మేము కన్సిడర్ చేయమంటున్నారు. టీవీలో ఆయన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు కొన్ని సందర్భాల్లో, మేము కాంగ్రెస్ లో చేరామని, అయినా కన్సిడర్ చేయలేదు. వాళ్ళు బీఆర్ఎస్ ఎల్పీకి 5,000 ప్రతి నెల కట్ చేసుకున్నారట, అది కన్సిడర్ చేశారు. అది ఇప్పుడు ఎక్స్పెల్ అయ్యేంత వరకు అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా, ఎక్స్పెల్ అయిన తర్వాత వాళ్ళ పద్ధతి మారుతుంది. ఎక్స్పెల్ కాకముందు పద్ధతి ఎట్లా మారుతుంది? దాన్ని వీళ్ళ మీద నెపం నొప్పి వీళ్ళ మీద తప్పు పోయడం అనేది కరెక్ట్ కాదు అది. బట్ ఏదైనా కాంగ్రెస్ కు పరువు పెరగలేదు, దీంతో కాంగ్రెస్ కు పతనానికి ఇది నాంది. కానీ వాళ్ళని ఏదో మేనేజ్ చేసుకొని మ్యానిపులేషన్ చేసుకొని స్పీకర్ ఈ రకమైన తీర్పు ఇచ్చుకోవడం అనేది ఇంకా ప్రచారమై కాంగ్రెస్ కు ఇంకా వాళ్ళ యొక్క ఇమేజ్ ఇంకా దెబ్బతింటది, కానీ వాళ్ళ ఇమేజ్ పెరగదు. ఒకవేళ సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏమవుతుంది, సుప్రీంకోర్టులో ఏమవుతుంది, గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ
వాళ్ళ ఇమేజ్ మాత్రం తగ్గిపోతుంది. అంటే హైకోర్టుకి ఈ సాక్ష్యాలు సరిపోవా, కోర్టులకు మీరు ఎందుకంటే న్యాయమూర్తి కాబట్టి, రిటైర్డ్ న్యాయమూర్తి కాబట్టి అడుగుతున్నాం, ఈ సాక్ష్యాలు సరిపోతాయా సరిపోవా? న్యాయ అటువంటి షరతులు అటువంటి న్యాయమూర్తి అయితే మేము ఖచ్చితంగా ఇది డిస్క్వాలిఫికేషన్ ఇస్తాము. ఎవరో ఉంటే వాళ్ళ మనస్తత్వం ఎవరెట్లుంటుందో నేను చెప్పలేను కదా భారత. అంతే మీకు ఇప్పుడున్న సాక్ష్యాలు అయితే మీరు న్యాయమూర్తిగా ఉంటే కనుక ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారు చేయాలని మేము అభిప్రాయం. అంటే ఏ సాక్ష్యాలు సార్? ఎందుకంటే టాపిక్ కాకుండా అడుగుతున్నా, ఇంట్రెస్టింగ్. అంటే ఏ సాక్ష్యాలు సరిపోతాయి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆడియో విజువల్ పేపర్ సరిపోతాయా, లేకపోతే కండువా, అది 3 రంగుల కండువా అన్నది దేవాలయాల్లో కూడా కప్తారంటున్నారు వాళ్ళు. శరత్ గారు చెప్తారంటే. శరత్ గారు ఒక్క విషయం సార్, ఇప్పుడు నా దగ్గర ఈ జడ్జిమెంట్స్ ఉన్నాయి, స్పీకర్ గారు ఇచ్చినాయి.